అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రొద్దుటూరులో రోజు రోజుకు పెరిగిపోతా ఉన్న అసాంఘికమైనటువంటి కార్యకలాపాల గురించి మట్కా కానీ, జూదం కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉండే వ్యవహారాలు. నేను కాదనను. అయితే దాంట్లో ప్రభుత్వాలు మారినప్పుడు, ఎమ్మెల్యేలు మారినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది నియంత్రించే విధానంలో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క అండదండలతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి కావచ్చు, ఇంకా ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన వాళ్ళు నాయకులను చెప్పుకుంటున్నారు. నా దృష్టిలో నాయకులు కాదు, ఇంకా వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు. ఈ ప్రొద్దుటూరులో జరుగుతుండే అసాంఘిక కార్యకలాపాల పాతదాలతో పాటు నూతన వరవడికి కూడా శ్రీకారం చుట్టారు. నూతన వరవడి, ఆ నూతన వరవడే క్యాష్నో. కడప నుంచి, అంటే ప్రొద్దుటూరులో ఉండే ధనికవంతులైనటువంటి వ్యాపారస్తుల యొక్క పిల్లలను, యువకులను ఆకర్షించి కడప నుంచి గోవాకు ఫ్లైట్ టికెట్లు వాళ్ళే అరేంజ్ చేస్తారు, అక్కడ రూమ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ₹1,00,000 డబ్బు కట్టాలా, ఆడికి పోయిన తర్వాత జూదం ఆడచ్చు, మందు తాగొచ్చు, అమ్మాయిలతో వ్యభిచరించవచ్చు. ఇది కడప టు గోవా. ఇంకొక ఫ్లైట్ కూడా హైదరాబాద్ నుంచి గోవా, ఇంకొక ఫ్లైట్ కూడా బెంగళూరు టు గోవాకు సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ ఇండిగో విమానానికి బుక్ చేసినారు. ఇవన్నీ ఇండిగో. ఆ ఇండిగోలో కూడా వాళ్ళు బుక్ చేసినది కూడా ఈ నెల 23, 24, 25 బుక్ చేసినారు. 23, 24, 25 ఈ నెల కడప నుంచి హైదరాబాద్కు సాయంకాలం 4:30 ఫ్లైట్ ఉంది. ఇండిగోనే హైదరాబాద్ నుంచి గోవాకు నైట్ ఉంది 10 గంటలకు, దీన్ని బుక్ చేసినారు. బెంగళూరు నుంచి సింధుదుర్గ్, గోవాకు సమీపంలో, ఫ్లైట్ నెంబర్ 91. ఈ 3 ఫ్లైట్లకు ఈ క్యాష్నో కోసం అని చెప్పి బుక్ చేసినారు. అంటే వీళ్ళంతా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో, పట్టణంలో ఉండే ధనవంతులైనటువంటి పిల్లలను, వ్యాపారస్తులైన ధనిక పిల్లలను ఆకర్షించి వ్యసనానికి బానిసలు చేసి మందుకు, అమ్మాయిలకు, ముఖ్యంగా జూదానికి, ఇది గత కొన్ని నెలలుగా జరుగుతుంది. అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సంవత్సరమేం జరగబట్టి చాలాసార్లు పేపర్లలో కూడా వచ్చింది. 2-3 సార్లు మా పార్టీ లీడర్లు కూడా మాట్లాడినారు. ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియదా అంటే పోలీసులకు స్పష్టంగా తెలుసు. మేము మాట్లాడిన తర్వాత, ప్రతిపక్ష పార్టీ నాయకులం పత్రికలలో రాసిన తర్వాత పోలీసులకు తెలుస్తుందే. ప్రజలు మాట్లాడుకునే దానికంటే ముందు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడేదానికంటే ముందు, పత్రికలు రాసేదానికంటే ముందుగానే పోలీసు కనిపెడుతుంది. అదే పోలీసు గొప్పతనం. కానీ నియంత్రించకపోవడానికి కారణం పోలీసుల యొక్క సామర్థ్య లోపం కాదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తానా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తానా. ప్రభుత్వంలో ఉండేటప్పుడు పోలీసులు గొప్పోళ్ళు అంటే అది మా ప్రభుత్వం కాబట్టి పొగిడినామని అనుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, అట్లా చేస్తాను, అట్లా చేస్తారని. బాధ పెట్టామని చెప్తాం, చేసినట్టు చేసినామని చెప్తాం, చేయనట్టు చేయలేదని చెప్తాం. మరి ప్రతిపక్షంలో ఉండి మేము పోలీసులు అసమర్థులు కాదు అని చెప్తానా నేను? సమర్థత కలిగిన వాళ్ళే పోలీసులు. నియంత్రించాలనుకుంటే ఈ అసాంఘికమైన కార్యకలాపాలను 24 గంటలు నియంత్రిస్తారు. లేదంటే 1 వారం, లేదంటే 1 నెల. మట్కా లాంటి జబ్బులైతే కనుక క్యాన్సర్, అది సంవత్సరం.
ఈ క్యాష్లో అయితే 1 నెల చాలు. మరి సమర్థత కలిగిన పోలీసులు విధి నిర్వహణలో ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, ఎందుకు వాళ్ళు నియంత్రించలేదు, ఈ యువత పాడైపోతాండే గమ్మునుండారు అంటే గన ఈ యువతను పాడు చేస్తాండేదే, ఈ జూద నిర్వహణ చేస్తాండేదే ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్లు. ఏం చేస్తారు? వరదరాజిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు ఈ ఊర్లో జూదాలు ఉన్నాయని. వాళ్ళ కొడుకు కొండారెడ్డి ఏమో మా వాళ్ళకు జూదానికి లైసెన్స్ ఇచ్చినాం, గేట్ ఎత్తినాం, గమ్మునుండని పోలీసు వాళ్ళకు చెప్తాడు, స్థానికంగా ఉండే పోలీసు వాళ్ళకు. మరి వరదరాజిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన దానికి పనిచేయాలనా, లేకపోతే కొడుకు చెప్పిన దానికి అనుకూలంగా గేట్లు ఎత్తేయాలనా? కొడుకు చెప్పిన దానికి అనుకూలంగా గేట్లు ఎత్తుతున్నారు. కారణం, తండ్రి కొడుకులు కూడబలుక్కొని నేను అసెంబ్లీలో శుద్ధపూస మాదిరి మాట్లాడతా, ప్రొద్దుటూరులో మాత్రం నువ్వు చేయాల్సిన పనులు చేసి డబ్బు సంపాదించు, మన వాళ్ళు సంపాదించుకుంటే సంపాదించుకొని పోలీసుల దగ్గర ఒత్తిడి లేకుండా చూడని చెప్పి చేస్తున్నారు. అందుకే పోలీసులు ఏం చేయలేకున్నారు. సమర్థత కలిగిన పోలీసులు, బాధ్యతగా పని చేయాల్సిన పోలీసులు వారి బాధ్యతగా పని చేయకుండా ఉండడానికి కారణం రాజకీయ వ్యవస్థ. ఈ సమాజంలో జరుగుతుండే తప్పులకు కారణం పోలీసులు కాదు, మనుషుల యొక్క వ్యసనాలు. ఆ మనుషుల యొక్క వ్యసనాలను సొమ్ము చేసుకునే దానికోసం స్వార్థపరులు చేసే పనులు. అట్టి స్వార్థపరులకు అనుకూలంగా రాజకీయ వ్యవస్థ పనిచేయడం, ఆ రాజకీయ వ్యవస్థ యొక్క కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడవడం, ఇది సమాజానికి నష్టం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.